హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ రాజా. ఈ రోజు నేను డబుల్ స్మార్ట్ మూవీ గురించి మాట్లాడదాం మీ ముందుకు వచ్చా. డబుల్ స్మార్ట్ ఏంటబ్బా ఈ సినిమా అంటే, రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న సీక్వెల్ సినిమా అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రీవియస్ గా స్మార్ట్ శంకర్ పెద్ద హిట్ అయిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ సినిమాకి సీక్వెల్ గా డబుల్ స్మార్ట్ సినిమా వస్తుంది. సో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా? కావ్య తాపర్. ఊరి పేరు భైరవకోనతో ఫేమస్ అయిన కావ్య తాపర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. అయితే ఈ సినిమాలో యాక్టర్స్ ఇంకా ఉన్నారండి. షియాజీ షిండే కావచ్చు, గెటప్ సీన్ కావచ్చు, అలాగే మార్కండ దేశపాండే కావచ్చు. సో సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చింది ఎవరో తెలుసా? మణి శర్మ. అలాగే ఒకప్పుడు పూరి గారి సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే మణి శర్మ. పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారనమాట మ్యూజిక్ లో. సో ఈ సినిమా కూడా మ్యూజిక్ అయితే మంచి మ్యూజిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మీరు వినే ఉంటారు, స్టెప్ అమ్మార్ సాంగ్ తో మంచి దడ పుట్టించిన మణి శర్మ గారు ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చారని చెప్పొచ్చు. పూరి జగన్నాథ్ గారికి స్మార్ట్ శంకర్ హిట్ తర్వాత వచ్చిన లైగర్ ఎంత డిజాస్టర్ అయిందో మీకు అందరికీ తెలుసు. భారీ అంచనాలతో వచ్చిన లైగర్ మూవీ అట్టర్ ఫ్లాప్ తో బ్యాడ్ నేమ్ వచ్చేసింది అనమాట. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు తెచ్చుకున్న పేరంతా ఈ సినిమాతో గాలిలో కలిసిపోయిందని చెప్పొచ్చు లైగర్ మూవీతో. కానీ పూరి జగన్నాథ్ క్యారెక్టర్ మనందరికీ తెలిసిందే. సో పడిన చోటే లేచి తిరిగి గట్టిగా హిట్ ఇవ్వడం అనేది పూరి జగన్నాథ్ గారికి అలవాటే. పడిపోయానని చెప్పేసి ఎప్పుడు డల్ అవడు పూరి జగన్నాథ్. ఎందుకంటే ప్రీవియస్ గా మనం చూసుంటాం, వరుస ఫ్లాపులతో 100 కోట్ల అప్పు నుంచి ఒక్కసారిగా మళ్ళీ నేనంటే ఇది అని ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ పూరి జగన్నాథ్. సో పూరి జగన్నాథ్ గారు అనేది ఫ్లాప్లు హిట్లతో పని లేదు. తన మార్క్ ఎప్పుడు కూడా ఒక రేంజ్ లో ఉంటది. సో ఒక 2 ఫ్లాప్లు వచ్చాయంటే నెక్స్ట్ సినిమా పెద్ద హిట్ ఇస్తారనమాట. సో నెగిటివ్ గా మాట్లాడిన ప్రతి ఒక్కడికి చెంప చెల్లు అనిపించేలా హిట్ తెస్తాడు. సో ఈ డబుల్ స్మార్ట్ సినిమా కూడా లైగర్ ఫ్లాప్ అయినందుకు నెగిటివ్ టాక్ చాలా మంది కూడా నెగిటివ్ గా మాట్లాడుంటారు. పూరి గారి పని అయిపోయింది అనుకున్న ప్రతి ఒక్కడికి చెంప చెల్లనేలాగా పెద్ద హిట్ ఇస్తారని నేను అనుకుంటున్నా. ప్రీవియస్ గా రామ్ పోతినేని బోయపాటి సినిమా కాంబోలో వచ్చిన స్కంద సినిమా కూడా యావరేజ్ టాకే తప్ప అది పెద్ద హిట్ ఏం కాదు. సో ఖచ్చితంగా రామ్ పోతినేనికి అయితేనేమి, ఇటు పూరి జగన్నాథ్ అయితేనేమి ఖచ్చితంగా హిట్ అవసరం. సో ఈ ఆగస్ట్ 15న మన పూరి జగన్నాథ్ గారి సినిమా డబుల్ స్మార్ట్ సినిమా రిలీజ్ అవబోతుంది. సో అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్ బాయ్.